అందరికీ నమస్కారం అండి. నవ దంపతులకు అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాము. అరుంధతి దేవి పాతివ్రత్యంలో అగ్రగామి. ఆమె చరిత్రను స్మరించినంతనే పుణ్యం కలుగుతుందని నైమి సంహిత పేర్కొంటుంది. ఆసక్తికరమైన అరుంధతి జన్మ వృత్తాంతాన్ని సూత మహాముని ఈ విధంగా వివరించారు. ఒకనాటి ప్రశాంతత సమయంలో బ్రహ్మదేవుడు తన మనో సంకల్పంతో అత్యంత తేజోవిధమైన ఒక కన్యను, వర్ణింప నలవి కాని ఒక సుందరుణ్ణి సృష్టించాడు. ఆ కన్య పేరు సంధ్య, యువకుని పేరు మన్మధుడు. సృష్టి కార్యంలో తనకు సహాయపడమని చెబుతూ బ్రహ్మ యువకుడికి అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలో తల్పం అనే 5 సమ్మోహన బాణాలను అందించాడు. బాణశక్తిని పరీక్షించదలిచిన మన్మధుడు వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టగా బ్రహ్మతో సహా అందరూ అక్కడే ఉన్న సంధ్యను చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి ఈశ్వరుణ్ణి ప్రార్థించగా స్వామి అక్కడ ప్రత్యక్షమై పరిస్థితిని చక్కబరిచారు. రెప్పపాటు కాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సృష్టికర్త కోపించి మన్మధుణ్ణి ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని శాపమిస్తాడు. తన వల్లనే కదా ఇంతమంది నిగ్రహం కోల్పోయారనే అపరాధ భావంతో సంధ్య చంద్రభాగా నదీ తీరంలో తపస్సు పేరిట తనువు చాలించదలిచి పయనమైపోయింది. అప్పుడు బ్రహ్మ వశిష్ఠ మహామునిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించమని కోరగా వశిష్ఠుడు ఆమెకు శివ మంత్రానుష్ఠానాన్ని వివరించి తన ఆశ్రమానికి వెడలిపోయాడు. సంధ్య తదేక నిష్ఠతో తపమాచరించి శివుని అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకోమని కోరగా ఆమె ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామ వికారం కలగరాదని వరాన్ని అనుగ్రహించమంది. శివుడు ఆమె లోకోపకార దృష్టికి సంతోషించి మరో వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు సంధ్య, నా భర్త తప్ప పరపురుషుడెవ్వరైనా నన్ను కామదృష్టిలో చూసినట్లయితే వారు నపుంసకులుగా మారాలి, అంతేకాదు నేను పుట్టగానే అనేక మందికి కామ వికారాన్ని కలిగించాను, కాబట్టి ఈ దేహం నశించిపోవాలి అని కోరింది. శివుడు తదాస్తు అని మేధాతిథి అనే మహర్షి గత పుష్కర కాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదృశ్యరాలువై శరీరాన్ని దగ్నం చేసుకుని తిరిగి అదే అగ్నిగుండం నుంచి నీవు జన్మిస్తావు. నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా తలుస్తావో అతడే నీ భర్త అవుతాడని చెప్పి అంతర్ధానమయ్యాడు. శివాజ్ఞగా సంధ్య శరీరాన్ని అగ్నిగుండంలో దగ్నం చేస్తూ వశిష్ఠుణ్ణే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నిగుండం నుంచి తిరిగి జన్మించింది. సంస్కృత భాషలో అరుం అంటే అగ్ని అని, తేజము అని అర్థం, బంగారు వన్నె అనే అర్థాలున్నాయి. దతి అంటే ధరించినది అనే అర్థం ఉన్నది. అగ్ని నుంచి తిరిగి పుట్టింది కాబట్టి ఆమె అరుంధతి అనబడింది. పరమేశ్వరుని వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి వశిష్ఠునికిచ్చి వివాహం జరిపించాడు. అరుంధతి తన పాతివ్రత్య మహిమ వల్ల త్రిలోక పూజురాలైంది. ఈ దంపతులకు పుట్టిన వాడే శక్తి. శక్తికి పరాశరుడు, పరాశరునకు వ్యాసుడు జన్మించారు. అరుంధతిని మనవారు ఆరని జ్యోతి లేని అరంజ్యోతి అని పిలుస్తూ ఉంటారు. విష్ణు సహస్రనామాల్లో సైతం అరుంధతి సంతతి గురించి, మనములు, మునిమనవుల గురించి ప్రస్తావించబడింది. అరుంధతి నూతన దంపతులకు ఇచ్చే దీవెనలు ఏమిటి అంటే, కొత్తగా పెళ్లైన దంపతులకు ఆకాశంలో సప్తార్ధి మండలంలో ఉన్న వశిష్ఠుని తారకు పక్కనే వెలుగుతుండే అరుంధతి నక్షత్రాన్ని కూడా చూపిస్తారు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం వశిష్ఠుడు అరుంధతి ద్వయం ఆదర్శ దంపతులకు ఒక ప్రతీక. కొత్తగా పెళ్లైన దంపతులకు సైతం వారి వలనే ఉండాలనే ఉద్దేశంతో మనవారు ఈ దంపతులిద్దరినీ తారా రూపంలో వీక్షింపజేస్తూ రావడం ఒక సాంప్రదాయం అయింది. వీరిద్దరిని సందర్శించడం వలన దంపతులకు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యములు కలుగుతాయని గట్టి నమ్మకం.
ఓం నమః శివాయ.